కరాటే కళ్యాణి, యాక్ట్రెస్ కరాటే కళ్యాణి మేడం, మీకు చందుతో ఉన్న అనుబంధం ఎలా ఉండేది? నమస్తే అండి. అతను ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ముందుగా అనుబంధం అంటే మేము 7 సంవత్సరాలుగా సీరియల్లో కలిసి చేసామండి. కొన్ని బాగానే తెలుసుతాను నాకు. మధ్యలో నేను నా ఫోన్ పోవడంతో నేను నెంబర్లన్నీ లాస్ అయ్యాయి. మొన్న అమ్మాయి ఇష్యూ అయిన తర్వాత నేను అనుకున్న వాళ్ళకి ఫోన్ తెచ్చి నెంబర్ తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత నాకు అర్థమైందంటే అమ్మాయి బాగా డిస్కషన్ ఉన్నాడు, నాతో చెప్పడమే నేను బతకనండి చచ్చిపోతాను అన్నది. అలా మాట్లాడకూడదు అని కౌన్సిలింగ్ ఇచ్చా. కానీ కష్టంగా అబ్బాయికి ఇట్లా తట్టుకోలేక ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తను ఇట్లా చేసుకుంటాడని మాత్రం ఊహించేది. అలా అయితే నేను అంత సీరియస్ గానే మన ప్రయత్నాలన్నీ చేశాను, కానీ చెప్పాను. కానీ నేను చాలా డైవర్ట్ చేశాను చెప్తాను. బట్ అబ్బాయి ఆ డిప్రెషన్ నుంచి బయటకు మాత్రం రాలేకపోయాడు. అంటే ఒక 3 days లో మాట్లాడుతూనే ఉన్నాను. నేను మన ఊరికి రావడం వల్ల వచ్చేవారిని ఊరికి వచ్చాను. బయలుదేరి ఊరి నుంచి వచ్చాక కలిసిపోతుంది నేను అని చెప్తాను. నేను కూడా వస్తానండి వైజాగ్, నాకు పని ఎక్కడిగా వెళ్ళటాను ఆయనతో కూడా మాట్లాడేది. సో అలాగే వచ్చినాక కలుద్దాం అనుకున్నాము. ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. తగ్గుతుంది అబ్బాయి బాగానే ఉంటాడు, ఏదో సెట్ అవుతాడు, తన లైఫ్ తను లీడ్ చేస్తాడు అనుకున్నా. పిల్లలు ఉన్నారు తనకు కూడా, చిన్న పిల్లలు కాస్త. కళ్యాణి గారు, చందు మీతో కుటుంబ విషయాలు కూడా పంచుకునేవారా? ఎలాంటి విషయాలు చర్చించేవాళ్ళు మీతో? కుటుంబ విషయాలంటే తన లైఫ్ అంతా ఇప్పుడు ప్రెసెంట్ బాగానే ఉన్నది. ఆమెతో ఉంటున్నాడు కదా ఎక్కువగా, పవిత్రత ఉన్నాను. ఇక్కడ విషయాలు ఏం చెప్పలేదు, కానీ నా మ్యారేజ్ అయింది కదా, అది డైవోర్స్ అయిపోయిందండి, మ్యాక్సిమం అంతా అయిపోయినట్టు వాళ్ళకి అన్ని సెటిల్ చేసేసి నేను ఇచ్చేస్తానని చెప్పాను నాకు. ఓకే. అయితే మీతో చందు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? చివరిగా లక్షవారం మాట్లాడలేదండి, బుధవారం మాట్లాడా. లాస్ట్ లక్షవారం నేను ఊరికి వచ్చేసాను అంతే అండి. మళ్ళీ ఫ్రైడే నిన్న నాకు విషయం తెలిసింది. నిన్న నైట్ మాట్లాడదాం అనుకున్నాను. నేను ఒక్కరోజు మాట్లాడలేదు. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు ఏంటో సార్ మాట్లాడదాంలే అనుకున్నా. ఈలోగానే వార్త వస్తుంది అనమాట. సాయంత్రం నైట్ నేను ఫోన్ చేసే టైం కూడా 9 తర్వాత అలా మాట్లాడతాను. ఆ టైంలోనే తను మాట్లాడతాడు కదా, ఫ్రీగా ఉంటాడేమో అని భోజనం చేసి అనుకున్నా. ఈలోగా తను చనిపోయడం నాకు అనిపించి నిజమా కాదని నేను ట్రై చేసి చెక్ చేస్తే దొరికింది. ఓకే. అయితే మీతో చివరిగా మాట్లాడినప్పుడు చందు ఏం చెప్పారు? చెప్పడం అంటే నేను ఉండను అని చెప్పాడు. మాక్సిమం నేను ఉండలేను, ఆమె లేకుండా లైఫ్ లేదు, ఆమెనే నాకు లైఫ్, ఆమె నాకు తల్లి, అలానే చూసుకుంది, ఆమె లేకపోతే నాకు కష్టం అవుతుంది, ఆమె లేని జీవితం నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, ఆమె నన్ను చాలా అంటే ఎట్లా అంటే ఆమె లేని జీవితం నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అన్నట్టుగా చెప్పాను. అంటే డిప్రెషన్ ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారు కదా అని నేను వెళ్ళి నా ప్రయత్నం చేశా. ఓకే. చందుతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? ఎలాంటి విషయాలు మీతో చర్చించేవాళ్ళు? అన్ని విషయాలు మాట్లాడతారండి. నా విషయమే మాట్లాడాడు. మీరు ఏంటి సార్ ఎమ్మెల్యే వేస్తారు అనుకున్నాము, మీరు ఎందుకు లేదు వేసింటే బాగుండేది అని మాట్లాడాడు. అలాగే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి, మీరు చాలా మంచి ఫైట్ చేస్తారు అని అవన్నీ మాట్లాడేవాడు. మేము ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం కదా సీరియల్స్ లో చాలా సార్లు. నాకు అసిస్టెంట్ అంటే ఒక విలన్ గ్యాంగ్లో నేను విలన్ అయితే నా పక్కన అసిస్టెంట్ కన్నా అలా ఉండేది సార్. ఓకే. అయితే చందు చనిపోవడానికి కారణాలు ఏంటి మేడం? మీకు ఏమైనా ఐడియా ఉందా? చనిపోవడానికి కారణాలంటే నేనేం చెప్తానండి, వాళ్ళ అబ్బాయి డిప్రెషన్ లో ఉన్నాడు అంతే, అదే చెప్పగలను. డిప్రెషన్ వల్ల నేను ఇంకా బతకను అని ఫిక్స్ అయిపోయాడు అబ్బాయి. అలా కానీ నేను అంత తీసుకోలేదు. నాకు నచ్చింది కూడా పెట్టాడు, చాట్ లో పెట్టాడు, ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతా, నేను ఉండను, నేను ఉండే అవకాశం లేదు, నాకు చాలా తక్కువ ఉంది అవకాశం అన్నట్టుగానే చెప్పాడు. పిచ్చి మాట్లాడుతూ ఇలా పిచ్చిపల్లి చేసుకెళ్ళి కూడా చాలా గట్టిగానే మందలించా. లేదంటే నేను బతకలేనని చెప్పాడు. చందు అందరితో ఎలా ఉండేవాళ్ళు మేడం? అన్ని విషయాలు చెప్పుకునే వాళ్ళ లేదంటే ఎవరితో గొడవలు చెప్పుకోడు, మంచిగా ఉంటాడు అందరితో, చాలా మంచిగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు అందరు. ఓకే, మంచి పిల్లడండి. ఓకే మేడం. అంటే డిప్రెషన్ లోనే చందు చనిపోయారంటారా? డిప్రెషన్ అని చనిపోయాడు. వాళ్ళ అంటే ఆమె మరణాన్ని అబ్బాయి జీవిస్తారు. డిప్రెషనే అది, వాళ్ళు డిప్రెషన్ లోనే ఆమె దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, నేను ఉంటే తాగిపోతాను, లేకపోతే పిక్చర్ అయిపోతానని మెసేజ్ పెట్టాను. డిప్రెషన్, ప్యూర్లీ డిప్రెషన్, ఇన్సెక్యూరిటీ వల్ల
తీసుకుంటానో చాలించే. చాలా బాధగా ఉందండి. నిన్న మాట్లాడి అన్ని విషయాలు చేసి వచ్చి సడన్ గా కనిపోతే కలిసి కోఆర్టిస్ట్ పనిచేసాడు మాతో. చాలా పెయిన్ఫుల్ విషయం అది. బతుకుండాల్సిందని ఫీల్ అవుతున్నాను నేనైతే తనకు కొంచెం ఆలోచించుంటే. ఓకే మేడం, ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి దీనికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? అది ఎవ్వరు ఇది మనం ఏం చేయలేమండి. మనం ఎప్పటిదాకా ఉండాలి అప్పటిదాకా ఉంటాం, వెళ్ళిపోతాం. వాళ్ళందరూ ఆత్మహత్య కారణం అంటే మనం ఏం చెప్పగలం చెప్పండి? ఎవరిని ఎవరు ఫోర్స్ చేయరు దీనికి కూడా. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి లేదా ఏదైనా కోర్స్ చేసుకోవాలి సినిమా ఇండస్ట్రీలో ఆపర్ట్ రాస్తే వాళ్ళు ఏదైనా చదువుకున్న వాళ్ళతో ఈ అబ్బాయి కాకపోలేదు అది కూడా వదిలేస్తుంది. అంటే ఇట్లా ఏదైనా మంచి జాబ్ లో ఏదైనా తీసుకుంటే మైండ్ డెవలప్ చేసుకోవాలి తప్ప ఇండస్ట్రీలో రాలేదనో లేదా ఇంకెవరికోనో అయిందనో చనిపోతే ఏం లాభం? అలా చేయకూడదు ఎవరు కూడా. చచ్చిపోవడానికి మనం మంచిగా పుట్టింటే చచ్చిపోవడానికి కాదు కదా. అందువల్ల అందరు ఆత్మహత్యలు అంటే వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. అది కొంచెం ఎవరైనా తెలుసుకొని కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు బతుకుతారు. ఓకే రైట్, థ్యాంక్ యూ మ్యామ్.